అందరికీ నమస్కారం. నిన్నటి దినంన కొత్తపల్లె సర్పంచ్ మా పైన కొన్ని అవినీతి ఆరోపణలు చేసినాడు. దానిపైన చిన్న వివరణ, అట్లనే అతను చేసిన అవినీతి ఆరోపణల పైన మరో కథనం. ఇటువంటి కథనాలు ఎన్నో ఉంటాయి ఆయన పైన కానీ టీడీపీ నాయకుల పైన కానీ. నిన్నటి దినమున మా బావగారి మీద ఎక్కువ కామెంట్ చేసినాడు. అవన్నీ కూడా గత 4 సంవత్సరాల నుంచి పదే పదే చెప్తూ పాత చింతకాయ తొక్కులాగా ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్పినాడు. దాన్ని అవినీతి ఆరోపణలు చేసింది మీరు 1500 కోట్ల రూపాయలని చేసినారు. నిరూపించమని మేము అడుగుతూ ఉంటాం. 1500 కోట్ల అవినీతి భూ కుంభకోణాలు చేసినామన్నారు. నిరూపించండి. మీ అధికారం ఉంది, మీ కథ ఉంది. మళ్ళీ అయ్యే ప్రస్తావిస్తే ఎట్లా? నిరూపించి మాట్లాడు. అట్లనే మా మున్సిపాలిటీ పార్కు కానీ, మైదుకూరు రోడ్డు కానీ, ఇంకోటి పెద్ద ఆసుపత్రి కానీ, ఇట్లా దానిపైన కూడా కామెంట్ చేసినాడు. మళ్ళా చెప్తాండా, దాని గురించి వరదరాజుల రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ ప్రొద్దుటూరులో కడపలో ఈ పిటిషన్ ఇస్తే పని చేస్తారో చేయరో అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడుకి ఇచ్చినాడు. పోయి ఎంక్వైరీ వచ్చినారు. మీరు చెప్పిన అన్ని విషయాలపైన ఈ ప్రొద్దుటూరులో మా గవర్నమెంట్లో మా పరిపాలనలో 1155 వర్కులు జరిగినాయి. అన్నీ కూడా నిన్న వచ్చి 15 రోజులు ఈ ప్రొద్దుటూరులో స్టే చేసి అన్నీ ఎంక్వైరీ చేసినారు. వారానికో 10 రోజులకో 20 రోజులకో ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది. ఆ రోజు మాట్లాడతాం. చేపలు దొరుకుతాయా, త్రిమింగళాలు దొరుకుతాయా, ఎలకలు దొరుకుతాయా, ఆ రోజు వస్తుంది కదా రిపోర్టు. ఆ రోజు మాట్లాడదాం. ఇప్పుడు దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మాకు వచ్చినాక మాట్లాడతాం. ఇంకోటి, ఎన్నో ఫ్లాట్లకు రోడ్డు వేసినాము అని చూపించాడు. ఇట్లా కుంభకోణం అన్నట్టు, అవినీతి అన్నట్టు. మా ఫ్లాట్లు కాదు, మావి కాదు. వరదరాజుల రెడ్డి అల్లుడి వాళ్ళవి ఉన్నాయి. యాక్చువల్గా అక్కడ వేసింది వెంచర్లలో వేయలే, మెయిన్ రోడ్డు వేసినాం. ఆయన 2 కోట్లు చెప్పినాడు. కాదు, 70 లక్షలు. 70 లక్షలు కాంపోస్ట్ యార్డుకు. అంటే మా వెహికల్ రోజు 100 ట్రిప్పులు కాంపోస్ట్కు తీసుకుపోతుంటాయి. ఆ గుంతల రోడ్ల వల్ల మాకు బండ్లన్నీ దెబ్బతింటున్నాయనే ఉద్దేశంతో రోడ్డు వేసినాం. మాకంటే ముందు చైర్మన్గా శేటుగురెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఆయన కూడా 70 లక్షలు పెట్టి అదే రోడ్డే కొంచెం వేసి ఇచ్చిపెట్టాడు. ఆ తర్వాత మిగతా 70 లక్షలు మేము వేసినాం మా గవర్నమెంట్లో. అట్లనే ఇప్పుడు మళ్ళా వరదరాజుల రెడ్డి గారు దాన్ని అప్రోచ్గా కాలేజీకి వేస్తున్నాడు, ఇంగ్లీష్ వెటర్నరీ కాలేజీకి. అప్పుడు వరదరాజుల రెడ్డి లెక్క తినేట్టేనా? మా కోసం పెంచనాడా వరదరాజుల రెడ్డి? ఎట్లా మాట్లాడతారు మీరు? తెలిసి మాట్లాడాలా. 2 కోట్లు అంటావు, 70 లక్షలు అది తెలుసుకో. ఇంకొకటి, నీ గురించి చెప్తే కోకొల్లలు ఉన్నాయి. మొన్న చెప్పినే అయ్యే కాదు. ఆ తర్వాత నేను ఫోన్ పెట్టేసినాక, ఈ వీడియో వైరల్ అయినాక 100 మంది నాకు ఫోన్ చేసినారు. అన్నా, మేము పంచాయతీ ఆఫీస్కు పోతే ఏ విషయంలో కూడా లెక్క లేని బయటికి రాలే. ప్రతి దానికి లెక్కే. ప్లాన్ అప్రూవల్కి పోతే 15,000 20,000 ఇంటికి. నీ సంతకం ఉంటేనే ప్లాన్ అప్రూవల్ కాదా? సంతకం లేని నువ్వు ప్లాన్ అప్రూవల్ ఇప్పించినావా? ఇప్పియవు. ఎన్ని ట్యాప్ 2000 ట్యాపులు ఇచ్చినా అంటున్నావు. ప్రతి ట్యాప్కు లెక్కే. నువ్వు ప్రతి ట్యాప్కు లెక్క తీసుకున్నావు. ఏదాంతో తీసుకోలే? ప్రతి విషయంలో లెక్కలే. ఏ వెంచర్లతో డబ్బులు తీసుకోలే నువ్వు. కొన్ని వెంచర్లతో 5 సెంట్లు 10 సెంట్లు రాపించుకున్నావు. నీ అనుమానుల పేర్లతో రాపించినావు. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ఏ బిల్డర్తో లెక్క తీసుకోలే, ఏ అపార్ట్మెంట్ ఓనర్తో లెక్క తీసుకోలే నువ్వు. అట్లనే
ఎవరు కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టినా 50,000 ఒక రూముకు, ముక్కు పిండి చెవు పిండి రాబట్టినావు లెక్కను, కోట్ల రూపాయలు. ఈ లెక్క అంతా ఎడికి పోయింది? ఇంట్లోకి పోయింది. ఇంట్లోకి పోతే బయటికి లెక్క రాదు. అలా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మీ కొత్తపల్లె పంచాయతీలో అందరికీ తెలుసు. ఆ ఇంట్లోకి పోయిందంటే బయటికి లెక్క రాదు. అది ఏదో నువ్వే చెప్పాలి, ఎందుకు ఇంట్లోకి పోతుంది, పోయినాక ఎందుకు బయటికి రావడం లేదు అనే దానికి నువ్వే చెప్పాలా శివచంద్రారెడ్డి. నీలాగా అసభ్యంగా ఒరే తరే అనే మాట్లాడాలి, అంతకంటే ఎక్కువ మాట్లాడతా నేను, అయినా కూడా మాట్లాడలే. ఎందుకు? సభ్యత సంస్కారం ఉండాలా. ఎట్లంటే ఎట్లా పడితే అట్లా ప్రెస్ ముందర మాట్లాడొద్దు, తెలుసుకో. మనిషి విన్నావు, ఇంత మాటలు ఎట్లా మాట్లాడాలో తెలుసుకోవాలా. గౌరవంగా మర్యాదగా మాట్లాడేది నేర్చుకో. ఏం చెప్తావు? అవినీతి చెప్పే మమ్మల్ని ఓడగొట్టింది మీరు. ఈరోజు దానిలను రుజువు తేల్చాల్సిన బాధ్యత మీది. 1,500 కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు ఈరోజు మీ గవర్నమెంట్ వచ్చి 8-7 నెలలు ఎందుకు మీరు తేల్చలేకున్నారు? దీనిపైన రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, మీ ఛానళ్ళు ఉన్నాయి. ఎందుకు వాళ్ళ ముందర బహిర్గతం చేయలేకున్నారు? మీరు కానీ మీ వరదరాజు రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ చేయలేదే. ఇంకోటి 22 సెంట్ల గురించి చెప్తావు. 22 సెంట్లు మేము ఏదో ఆక్యుపై చేసినామని. ఎక్కడ ఆక్యుపై? నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు కానీ మీ ఎమ్మెల్యే గారికి కానీ ఆ 22 సెంట్ల ఓనర్ను ఎవరినో పిలుచుకో, స్టేషన్కు పో, రెవెన్యూ సదస్సుకు పో, కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని దోషులుగా నిలబెట్టు. అప్పుడు నువ్వు మాట్లాడు. అంతవరకు మాట్లాడాకు. నీ చేత కాదా? స్టేషన్కి పోయి పిలుచుకోపోలేవా వాళ్ళను మా పైన కంప్లైంట్ చేసినప్పుడు? అంటే 1,500 కోట్ల రూపాయలు భూ కుంభకోణాలు చేసినప్పుడు మేము ఈరోజు యాడికి వచ్చినావు? నువ్వు 22 సెంట్లకు వచ్చినావు. 1,500 భూ కుంభకోణాలు వాల్యూ ఎంత? భూములు 400 ఎకరాలు. 400 ఎకరాల భూ కుంభకోణాలు జరిగినప్పుడు ఈరోజు 400 ఎకరాలు ఇచ్చిపెట్టి 22 సెంట్లు అంటే 399 ఎకరాల 78 సెంట్లు మేము చేయనిస్తే కదా భూ కుంభకోణాలు. ఇప్పుడు 22 సెంట్ల గురించే చెప్తున్నావు, మిగతా ఎన్ని చెప్పలేదే. అంటే ఫైనల్గా మీరు యాడికి వచ్చినారు? 22 సెంట్లకు వచ్చినారు. అంటే ఇన్ని రోజులు చేసిన మా పైన అబాండాలన్నీ అబద్ధం. నువ్వే ఒప్పుకుంటున్నావు, నువ్వే ప్రెస్ మీట్లో చెప్పినావు 22 సెంట్లు. ఆ 22 సెంట్లకు కూడా నేను స్పందిస్తాడా? నీకు దమ్ము ధైర్యం ఉంటే అని చెప్పినే పో చెయ్యి, దానిపైన నిరూపించు. అట్లా కాకోకుండా ఉత్త అవాకులు చెవాకులు తెలుసాకు. నువ్వు తీసుకొని వెంచర్ ఏదో చెప్పు లెక్క. ఇంతవరకు నువ్వు అమృతానగర్లో ఎందుకు డెవలప్ చేయకోకుండా ఉండవు? ఇంకొకటి సొంత నిధులు అని చెప్పినావు. ఏదానికి? అన్నం పెట్టేదానికి. సొంత నిధుల శివచంద్రారెడ్డి? అన్నం పెట్టేదాన్ని మీ ఫ్యాక్టరీలో అన్నం పెట్టా 10 రూపాయలు అన్నం పెట్టినావు, వాస్తవమే. ఎంతమందితో డబ్బులు తెచ్చినావు? అడగనోని ఎంత మందిని అడిగి తెచ్చినావు? 100,000 మందిని అడిగినావు. బియ్యం మూటలు, కందిబ్యాళ్ళు, నూనె, చక్కెర, కందిపప్పు, ఉప్పు, మిరపకాయలు అడగను ఎన్ని డబ్బులు. తద్దినాలకు జరిగితే వాళ్ళ కాడికి పోయి లెక్క తెచ్చినావు. పుట్టినరోజుల దగ్గరికి పోయి లెక్క తెచ్చినావు. వర్ధంతుల దగ్గరికి పోయి లెక్క తెచ్చినావు. లెక్క తేలేదా నువ్వు? నీ సొంత డబ్బులా? కోట్ల రూపాయలు వసూలు చేసి లక్షలు ఖర్చు పెట్టావమ్మా శివచంద్రారెడ్డి. అన్నం పెట్టే దాంతో లెక్క దందుకున్నావు నువ్వు. కోట్లు. ఆ లెక్క అంతా అడిగిపోయింది, ఇంట్లోకి పోయింది, బయటికి రాలే. ఇంట్లో ఉంది, ఇంట్లోకి పోయింది లెక్క అంటే ఇంకా బయటికి రాదు. కొత్తపల్లె పంచాయతీలో కానీ ప్రొద్దుటూరు అందరికీ తెలుసు.
గతంలో ఇంకొక లీడర్ని అంటున్నారు ఆ మాట, ఇప్పుడు నిన్నంటున్నారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్లు నీ పక్కనే పెట్టుకొని కొంతమంది తిరుగుతున్నావే, వాళ్ళే ఈ ప్రొద్దుటూరును సర్వనాశనం చేస్తుండేది. ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టేది వాళ్ళే, చేసేది మీ ఎమ్మెల్యే. ఇన్ఫర్మేషన్ యాక్ట్ను ఎందుకు పెట్టించేది ఎమ్మెల్యేనే, దాన్ని సవరించేది ఎమ్మెల్యేనే. అధికారులను పిలుచుకోండి. ఏ ఆఫీస్లో ఎన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్లు వస్తున్నాయి, ఎంతమంది పెడుతున్నారు? వ్యక్తిగతంగా సరిపోకనా, లెక్కల కోసమా? నాకు నీకు సరిపోకపోతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టు. ఎవరో అన్నోన్ పర్సన్స్ వాళ్ళపైన ఇన్ఫర్మేషన్ యాక్ట్లు. ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడానికి కారణం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, అట్లనే ఈ ప్రొద్దుటూరులో ఉండే ఎమ్మెల్యే. ఎందుకు? ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరైతే పెట్టాడో వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు కాదా? వందల అప్లికేషన్లు ఇన్ఫర్మేషన్ యాక్ట్లు వస్తున్నాయి ఈరోజు. దానివల్ల మంచి మంచి బిల్డర్లు ఈ ప్రొద్దుటూరులో చేసేదానికంటే బెంగళూరు పోతా అంటున్నారు. ప్రతి దాని మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఏ వ్యాపారస్తుని పైన ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఏం సంబంధం ఉంది వీళ్ళకు? లెక్క కోసం ఏమన్నా ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి దాన్ని ఏమన్నా సాల్వ్ చేసినారా? చేయరు. లెక్క కొట్టి అయిపోయి క్లోజ్. వానికి లెక్క ఇచ్చే పక్కనోనికి వానికి చెప్తాడు, మళ్ళీ అతనికి ఇచ్చి అతనికి చెప్తాడు. ఇదంతా ప్రోత్సహిస్తుండేది ఎవరు? ఎమ్మెల్యే గారు మీరే. ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వాళ్ళను కాదా అంట మీ కూటమిలో ఉండే వాళ్ళే వీళ్ళందరూ. అందరూ చూడుపట్ట బయట విచారించు దీనిపైన ఎట్లుందో. ఈరోజు వ్యాపారస్తులంతా లబో దిబో అంటున్నారు. ఇప్పటికైనా శివచంద్రారెడ్డి, నీ ఇట్లాంటి కోకొల్లలు ఉన్నాయి, విపరీతంగా చెప్తాం. ప్రతి వెంచర్ వాళ్ళతో లెక్క తీసుకునేవు నువ్వు, ప్రతి బిల్డింగ్ ఓనర్తో లెక్క తీసుకునేవు. ఎవరితో తీసుకోలేమ్మా నువ్వు? మళ్ళా నీతి నిజాయితీ గురించి చెప్తావు. రేపు నువ్వు 10 లక్షల గురించి చెప్పలేదే? నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. 10 లక్షలు నువ్వు తీసుకున్నావు, దానికి ఛాలెంజ్ అని చెప్తానా? ఎవరెవరు తీసుకున్నారు దాంట్లో 10 లక్షలు? నీకే. ట్యాప్ కనెక్షన్లో తీసుకోలేదా? ఒకసారి 6, ఒకసారి 4, దాంతో కూడా మళ్ళా క్లియర్గా ఉంది. దాని గురించి చెప్పవు సస్వర్లాగా. నేను ఏ దాంతో తీసుకోలే, దా కొత్తపల్లె పంచాయతీలో చూపించా. ఎక్కడ పోయినా నీ గురించే విపరీతమైన అవినీతి పరువు నువ్వు. మళ్ళా నేను నీతివంతుని తిన్ని ఇట్లా అట్లా అని చేతులు ఎత్తి చెప్తావు. కొత్తపల్లె ప్రజలకు మనవి, మీ డబ్బులన్నీ మీ పంచాయతీలో డబ్బులు కట్టే వాళ్ళందరికీ ఒక మనవి, మీ డబ్బులన్నీ కూడా ఎక్కడైతే బీదోళ్ళు ఉండారో, స్లమ్లలో ఉండారో, ఎక్కడైతే రోడ్లు లేవో అక్కడ వేయాల్సింది పోనిచ్చి వెంచర్లలో వేస్తా వస్తున్నాడు ఈయన. ఆ డబ్బులు తీసుకొని వెంచర్లతో ఈ పంచాయతీ ఫండ్స్తో వెంచర్లలో వేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరందరూ కూడా మీ పంచాయతీ పైన, మీ సర్పంచ్ పైన ఏం చేస్తున్నాడు అనేది ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తాడా కొత్తపల్లె పంచాయతీ ప్రజలను. థ్యాంక్ యూ.